పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే దిగజారుడు అని మనం అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీరు రాంగ్, నేను అధపాతాళానికైనా సరే దిగజారుతాను అనే విధంగా తన ప్రవర్తన ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సమాజం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దిగజారుడు తనానికి లోతందదు. ఎందుకంటే అతను నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం చూస్తే అతని పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా, శాశ్వత రాజధానిగా అమరావతిని తీర్మానిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, అక్కడ పార్లమెంటు ఆమోదిస్తే అది ఒక చట్టంగా మారుతూ ఉంటే, ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిచ్చి వ్యక్తి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం చూద్దాం. అదేవిధంగా వివిధ పత్రికల్లో నిన్నటి అమరావతికి సంబంధించి వార్తలు ఏమొచ్చాయో కూడా ఒకసారి మనం చూద్దాం. సాక్షి, ఆచరణాత్మక ఆలోచన మావిగన్, చెన్నై ముంబై పోర్టు ఆధారిత సిటీలు, ఈ తరహాలోనే మచిలీపట్నం గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధాని కారిడార్గా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి 2 అక్షరాలు ఎంఏ, విజయవాడ నుంచి తొలి అక్షరాలు విఐ, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకుని మావిగన్ అని పేరు పెట్టండి. గన్ అంటే బాగుండదు, జగన్ గుర్తొస్తాడు అనుకుంటే వేరే పేరు పెట్టుకోండి. రాజధానిగా అభివృద్ధి చేయండి, అంతేకాని 2 లక్షల కోట్లు ఖర్చు అంటే అయ్యేది కాదు. అంటే ఇతనిలాగే ఇతనికి పేర్లు పెట్టుకునే పిచ్చి, రంగులు వేసుకునే పిచ్చి ఇతనుకున్నట్టే మావిగన్ అంటే జగన్ గుర్తొస్తాడంట, అందుకని ఆ పేరు వద్దనుకుంటే ఇంకో పేరు పెట్టుకోండి అంట. 110 కిలోమీటర్లలో జాతీయ రహదారి వెంబడి ఈ రాజధానిని పెట్టాలంట. ఇది పిచ్చి అనాలా, ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. సైకోతనం అనాలా, అవగాహన లేకపోవడం అనాలా? ఇటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకునింది. అసలు పులివెందుల ప్రజల గురించి నాకు అర్థం కావట్లేదు. మాకంటే తెలియదు అనుకో ఈ దౌర్భాగ్య వ్యక్తి గురించి. మీరు చిన్నప్పటి నుంచి చూసుంటారు, అలాగే ఎంపీ అయినా కూడా చూసుంటారు, ఎమ్మెల్యేగా అయినా కూడా చూసుంటారు. అప్పుడన్నా తెలుసుకొని మీరు పులివెందుల్లోనే వాడగొడితే ఈ రాష్ట్రానికి కర్మ ఉండేది కదగా. సరే, సాక్షి మెయిన్ ఫ్రంట్ పేజీలో ఏమేసిందో ఒకసారి చూస్తే, రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డ్రామాలు. ఏ రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని 2015లోనే అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నువ్వు కూడా సమర్థించావు కదా ఆ రోజు. మరి ఏ రాజధాని లేకుండా చేయటం ఏంటి? నువ్వు కదా విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అని, ఇంకోటని, 30 రాజధానులని, 3 రాజధానులని ఏదేదో నీకు తెలిసి తెలియక పిచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా దౌర్భాగ్యమైనటువంటి స్థితికి నువ్వు కదా నెట్టివేసింది. ఇవాళ నీలాంటి తిక్కలోడు ఇప్పుడు కాదు ఎప్పుడుకో 20 ఏళ్ళకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఎవడన్నా వచ్చి తిక్కల పని చేయాలంటే కుదరకుండా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు పార్లమెంటు, భారతదేశ అత్యున్నతమైనటువంటి వ్యవస్థ, శాసన వ్యవస్థ, పార్లమెంటు ద్వారా ఒక నిర్ణయం తీసుకొని చట్టం చేస్తూ ఉంటే దాని మీద ఈ సాక్షి అనేటువంటి హక్కుపక్షిని అడ్డం పెట్టుకొని ఈ రకంగా విషం జమ్ముతాడు. ఫ్రంట్ పేజ్ మొత్తం దాని మీదే. నిన్న అమరావతి ఎక్కడా కూడా, దీంట్లో ఎక్కడ చూడండి అమరావతి గురించి ఒక్క వార్త పాజిటివ్గా రాదు ఈ దౌర్భాగ్య పేపర్లో. ఇక మిగిలిన పేపర్లు వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఈ మావిగన్ అంటంలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మనం చాలా రోజులుగా వింటున్నాం ఒక వార్త. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పబ్జీ పిచ్చి, ఆ పబ్జీ గేమ్లు ఆడుతూ ఉంటాడు, అతను పరిపాలన కూడా సమయం కేటాయించడు, ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా, సచివాలయానికి రాకుండా, ఎక్కడికి రాకుండా, ఎవరిని కలవకుండా పబ్జీ గేమ్లు ఆడతాడు అనేది విస్తృతంగా ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి చర్చ. అది అవునో కాదో అనే అనుమానం కొంతమందికి ఉండేది. ఏమో ఇట్లా చెప్తున్నారులే అని. కాదు, అది నిజమని నిరూపిస్తూ జగన్మోహన్ రెడ్డి నేను చేసిన పని ఏంటంటే ఈ మావిగన్ అనేదైతే పేరు పెడదామన్నారో అట్లాగే మావి అనే గేమ్ ఉంది, మావి గేమ్. ఆ గేమ్ ఏంటయ్యా అంటే ఈ గన్లు పట్టుకొని ఏదైతే పబ్జీ గేమ్ ఉంటుందో, మనుషులను చంపుకోవటం, రక్తపాతం, ఇటువంటి అరాచకం, అది ఈ గేము మావి గేమ్. అంటే ఇప్పుడు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డికి ఆ పబ్జీ పిచ్చి ఉంది కాబట్టి అందులో భాగంగా ఈ మావి గేమ్ అనేది అతను ఇని దీన్ని ఎట్లా లింక్ చేయాలా అని చెప్పి ఈ మూడింటిని, మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపాడు. మధ్యలో ఉన్న మంగళగిరి అడిగి పోయింది జగన్మోహన్ రెడ్డి. అంటే మమ్మవి గన్ అని పెట్టుకుందామా? మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలను కూడా కలిపితే ఏమవుతుంది? శలకలూరుపేటను కలిపితే పరిస్థితి ఏంది? మమ్మవి చికెన్ అని పెట్టుకోవాలన్నా? సిగ్గు ఎక్కువ ఉండబల్లి ఒక మాట మాట్లాడటానికి ఒక థీరీ ఏం బలేదా? ఒక సాంకేతిక ప్రాతిపదిక ఏం అక్కర్లేదా? అసలు ఒక లాజిక్ ఉండబలేదా? నోటికి ఏదొస్తే అది ఏ రోజు ఏ మాట మాట్లాడతావో నీకే అర్థం కావట్లే, నీ పార్టీ వాళ్ళకి అర్థం కావట్లే. ఒకరోజు అమరావతి రాజధాని అంటాం, ఇంకో రోజు
3 రాజధానులు అంటావు, ఇప్పుడేమో మావిగాని అంటావు. ఏంది పిచ్చి, ఏంది పిచ్చి శాస్త్రలు, ఏంది దౌర్భాగ్యం? అసలు ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఇంకా 40% మంది ప్రజలు, 40 కాదులే, దౌర్భాగ్యుడికి 40 అని రౌండ్ ఫిగర్ చెప్పుకుంటాడులే కానీ 39% మంది ఆ దౌర్భాగ్యుడికి ఎట్ట ఓటు వేస్తున్నారు నాకు అర్థం కావట్లా. మీలో మార్పు రావాలి. మీకు తెలుగుదేశం, కూటమి ప్రభుత్వ పార్టీలు, ఇంకో పార్టీలు మీకు నచ్చకపోతే వేరే పార్టీలకు వేసుకోండి, ఇండిపెండెంట్కి వేసుకోండి, కమ్యూనిస్టులకు వేసుకోండి, ఎవరికన్నా వేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడికి వేస్తే ఈ రకంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాడు. మిగిలిన పేపర్లో ఏమొచ్చింది అన్నట్టు వార్తను చూస్తే, ఈనాడు అమరావతికి జై, చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం అని ఫ్రంట్ పేజీలో రాసింది. సూర్య అమరావతి అజరామం అని సూర్య పేపర్లో ఫ్రంట్ పేజీ. అలాగే వార్త అమరావతి బిల్లుకు లోక్సభ ఓకే, రాష్ట్ర రాజధాని నవశకంలోకి. అలాగే ప్రజాశక్తి అమరావతికి లోక్సభ ఓకే. అలాగే ఆంధ్రజ్యోతి అమరావతికి జై, రాజధాని బిల్లుకు లోక్సభ ఆమోదం. ఆంధ్రప్రభ అమరావతి చట్టబద్ధతకు లోక్సభ ఆమోదం. విశాలాంధ్ర అమరావతికి చట్టబద్ధత, లోక్సభలో బిల్లు ఆమోదం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేపర్లన్నీ కూడా ఈ రకంగా నిన్న జరిగినటువంటి అమరావతి బిల్లు ఏదైతే పార్లమెంట్లో చట్టబద్ధమైందో దాని గురించి వార్త ఫ్రంట్ పేజీలో వేస్తే, ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి దాన్ని సహించలేక నిన్నొచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ బిల్లు గురించి ఎక్కడ ఫ్రంట్ పేజీలో కనిపించకుండా పెట్టి ఇతను మాట్లాడాలనుకున్నది, ఇతను రాష్ట్రంలో నింపాలనుకున్నటువంటి, ప్రజల్లో నింపాలనుకున్నటువంటి విషయాన్ని మాత్రమే ఫ్రంట్ పేజీలో వేసి ఈ రకంగా దిగజారుతూ ఉంటే, ఇతని దగ్గర కొంతమంది పేటీఎం డాగ్స్ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అని, ఇంకొంత జర్నలిస్ట్ సాయి అని, వీళ్ళంతా ఈ దౌర్భాగ్యులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చేటువంటి పేమెంట్ కోసం. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేటువంటి వ్యక్తి పుట్టుక తెలంగాణ, అతను పెరిగింది తెలంగాణ, అతను ఎమ్మెల్సీ అయింది తెలంగాణలోనే, ఇప్పుడు ఉండేది తెలంగాణలోనే, రేపు పోతే కూడా తెలంగాణలోనే పోతావు. అసలు మా రాష్ట్రంలో రాజధాని గురించి నీకెందుకు సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడినటువంటి నీచమైనటువంటి మాటలు ఏంటంటే, రేపు జగన్ వస్తే మార్చొచ్చు అంట. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా ఆ రాజధానిలో మార్చారా? మార్చడాన్ని ఎవరన్నా సమర్థించారా? అసలు నువ్వు ఒక మేధావిని చెప్పుకుంటూ, ఓ కమ్యూనిస్ట్ని అని చెప్పుకుంటూ, కేవలం జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చేటువంటి పేటీఎం డబ్బుల కోసం ఒక పేటీఎం డాగ్ లాగా దిగజారిపోయి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఛిద్రం చేసే విధంగా నువ్వు ఆడ కూర్చొని వీడియోలు చేసి ప్రజల్లో ఈ రకంగా నువ్వు కన్ఫ్యూజన్లు క్రియేట్ చేసేటువంటి నీచమైనటువంటి పనులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, ఈ జర్నలిస్ట్ సాయి కానీ, ఇట్లాంటి పేటీఎం డాగ్స్ అంతా కూడా మానుకోవాలి. ప్రజలు కూడా తెలుసుకోవాలి. మన రాష్ట్ర రాజధానిగా అమరావతి, ఈ పిచ్చి మనిషి అంటాడు రేపు మేము వస్తే మార్చలేమా? మార్చేస్తాం. ఎందుకు మార్చకూడదు? ఇప్పుడు నువ్వు బిల్లు చేసావు, అట్టాగే నేను చేస్తా అంటాడు. అయ్యా తిక్కల జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు దాన్ని చట్టం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కేవలం అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించారు. మా రాష్ట్ర రాజధానిగా దీన్ని శాశ్వతంగా 3 ముక్కలు, 4 ముక్కలు, 10 ముక్కలు చేయకుండా, లేకపోతే రకరకాలుగా గేమ్స్ ఆడకుండా గతంలో ఒకటే ఇదే కంటిన్యూ చేయండి అని చెప్పి పెడితే, అక్కడ పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఆమోదించి దాన్ని భారత ప్రభుత్వం చట్ట రూపంలో దానికి ఒక రక్షణ కల్పిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు చరిత్రలో. ఎప్పుడో 200, 300, 400, 500 సంవత్సరాల క్రితం. మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే కనీసం 99% మంది ప్రజలకు తెలియదు. పిచ్చి తుగ్లక్ అంటే మాత్రం చాలామందికి తెలుసు. ఎందుకు ఆ పిచ్చి తుగ్లక్ అని అన్నారు అతన్ని అంటే, ఢిల్లీలో ఉన్నటువంటి రాజధానిని దౌలతాబాద్ అని చెప్పి అక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. మళ్ళీ అక్కడి నుంచి ఒక 4-5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టాడు. ఈ క్రమంలో ఆ ఢిల్లీ నుంచి ఆ రోజుల్లో ఏడకి రావడానికి, నుంచి ఆడికి రావడానికి ఆర్థికపరమైనటువంటి భారంతో పాటు ప్రజలు ఈ ప్రయాణాల్లో అట్లా ఇట్లా ఇబ్బందులు పడి చచ్చిపోతే, అప్పుడు ఆ దౌర్భాగ్యమైనటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ అని చెప్పి ఆ కాలంలో ప్రజలు తీర్మానించేసి అతనికి ఆ పేరు పెట్టారు. కొన్ని 100 సంవత్సరాలైనా కానీ అతన్ని పిచ్చి తుగ్లక్ అని అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రకంగా ఒక పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి అతను మానసికంగా ఒక వ్యాధిగ్రస్తుడైపోయినట్టున్నాడు. అందుకే ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దయచేసి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికన్నా నీకు పిచ్చి ఉంటే ట్రీట్మెంట్ తీసుకో, కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.